హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఎకానమీలో భారతదేశంలో ప్రధాన పరిశ్రమలు, వాటి యొక్క ప్రగతి, ఇండస్ట్రీస్, వాటి యొక్క డెవలప్మెంట్. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏ రంగంలో ఏర్పాటు చేయడానికి 2020-21 కేంద్ర బడ్జెట్లో పిఎం మిత్ర పథకాన్ని ప్రకటించారు? సో ఇక్కడ చూస్తే ఆటోమొబైల్స్, రక్షణ తయారీ, వస్త్ర పరిశ్రమ, ఫార్మస్యూటికల్స్ ఇచ్చారు. సో మాక్సిమం ఆన్సర్ వచ్చేసి వస్త్ర పరిశ్రమ. సో ఈ వస్త్ర పరిశ్రమని టెక్స్టైల్ ఇండస్ట్రీస్గా పిలుస్తారు కాబట్టి, సో మన ఇండియాలో పిఎం మిత్ర స్కీమ్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్. అది ఇండియన్ గవర్నమెంట్ది. వరల్డ్ క్లాస్ టెక్స్టైల్ పార్క్స్ ని అండ్ టెక్స్టైల్ వాల్యూ చైన్ ఇంక్రీజ్ చేయడం కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. ఇంకా దీంట్లో భాగంగా 7 మెగా టెక్స్టైల్ పార్క్స్ ని కూడా డెవలప్ చేస్తారు. సో దీని ఫుల్ నేమ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అప్రెల్. సో మేజర్ ఆబ్జెక్టివ్స్: ఇంటిగ్రేట్ ది ఎంటైర్ టెక్స్టైల్ వాల్యూ. సో టెక్స్టైల్ సంబంధించిన ఫార్మ్ టు ఫైబర్, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫైనల్లీ టు ఫారిన్ మార్కెట్స్. సో ఇండియాలో ఫార్మ్స్ నుంచి ఫైబర్ తీసుకొచ్చేసి ఫైబర్ ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్గా కన్వర్ట్ చేసి ఇక్కడ తయారైన వస్తువులను ఫైనల్గా ఫారిన్ మార్కెట్లో అమ్మటం దీని ఆబ్జెక్టివ్. అంతేకాకుండా ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అలైడ్ సెక్టర్లోని ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ కోసం క్రియేట్ ఎంప్లాయ్మెంట్. సో టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా వర్క్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనమాట. దీనికి గ్లోబల్ టెక్స్టైల్ హబ్గా క్రియేట్ చేయడానికి కూడా మేజర్గా తీసుకున్నారు. అంతేకాకుండా యుఎన్ సస్టైనబుల్ గోల్ నెంబర్ 9లో కూడా సపోర్ట్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఒక ఆబ్జెక్టివ్గా తీసుకున్నారు. సో కీ ఫీచర్స్ వచ్చేసి మనకి దాదాపు 4,445 crore రూపీస్ 2021 నుంచి 22, 27, 28 ఈ ఇయర్స్ మధ్యలోకి ఖర్చు చేయడానికి యూజ్ చేశారు. సో 7 పార్క్స్ ఐడెంటిఫైడ్ అక్రాస్ ది ఇండియా: స్పిన్నింగ్, వేవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్, మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవి సమ్ ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఇంట్రడ్యూస్ చేయడం. సో 5F విజన్ అనేది క్రియేట్ చేశారు. ఈ 5F విజన్ ఏంటిది? ఫార్ము, ఫైబరు, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్. సో ఈ 5Fs నుంచి మనకి మేబీ కరెంట్ అఫైర్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు. సో మనకి ఇప్పుడు దాకా 7 సిటీస్ని, 7 టెక్స్టైల్ పార్క్స్ని ఎక్కడెక్కడ డెవలప్ చేయాలని చూస్తున్నారంటే లొకేషన్లో మధ్యప్రదేశ్, దార్ డిస్టిక్, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. సో ఇవి మేజర్గా. సో దీని ద్వారా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటాయి, అంతే లోకల్ క్యాపిటల్ కూడా డెవలప్ అవుతుంది. దాంట్లో థౌజండ్స్ ఆఫ్ ఎంఎస్ఈఎంఈ సపోర్ట్ సెక్టర్ అండ్ అదర్ సెక్టర్ జాబ్స్ కూడా వస్తుంటాయి. సో దీనివల్ల లాజిస్టిక్ కాస్ట్ అనేది కూడా మనం ఇంపోర్ట్ అనేది తగ్గుతుంటే ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణలోని వరంగల్ స్పెసిఫికల్లీ దీనికి ఎక్కువ ప్రయారిటీ అయితే తీసుకున్నారు. ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది పిఎం మిత్ర. సో ఈ ఫస్ట్ క్వశ్చన్లో అడిగిన ప్రకారం చూస్తే పిఎం మిత్ర అనేది టెక్స్టైల్ పరిశ్రమకి సంబంధించింది. సో ఫుల్ ఇన్ఫర్మేషన్. సెకండ్ క్వశ్చన్: భారతదేశంలో ఉక్కు పరిశ్రమ క్రింది వాటిలో దేని కిందికి వస్తుంది? ఉక్కు పరిశ్రమ అనేది వ్యవసాయదార పరిశ్రమ, ఖనిజదార పరిశ్రమ, వినియోగ పరిశ్రమ, ప్రభుత్వ రంగ పరిశ్రమ. సో ఉక్కు పరిశ్రమకి కావాల్సింది రా మెటీరియల్. రా మెటీరియల్ అనేది మనకి ఖనిజాధార, అంటే ఏదైతే రా మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఆ పరిశ్రమని ఉక్కు పరిశ్రమగా కన్సిడర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా డిఫరెంట్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోని చాలా పరిశ్రమలకి రా మెటీరియల్తో పని ఉంటుంది. సో అంటే ఇక్కడ మాత్రం అడిగిన క్వశ్చన్కి ఉక్కు పరిశ్రమ అనేది ఒక ఖనిజాధార పరిశ్రమ. థర్డ్ క్వశ్చన్: ఆటోమొబైల్ పరిశ్రమ కారణంగా భారత్లోని ఏ నగరాన్ని డెట్రాయిడ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? సో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చెన్నై. సో ఇక్కడ చెన్నై ఆన్సర్. మన దేశంలో విదేశీ సహకారంతో స్థాపించిన ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించి క్రింది జతల్లో సరికానిది ఏంటిది? ఇక్కడ ఇచ్చిన మ్యాచ్ ది ఫాలోయింగ్ లోని ఏది కరెక్ట్ కాదో చెప్పాలి. రూర్కెలా స్టీల్ ప్లాంట్ జర్మనీ డెవలప్ చేసింది. దుర్గాపూర్ యూకే, ఇది రైటే. బొకారా అనేది ఫ్రాన్స్ డెవలప్ చేయలేదు. ఇక్కడ బిలాయి రష్యా డెవలప్ చేసింది. వీటి సహకారంతో మిగతాని మనము డెవలప్ చేసుకున్నాం. ఒక బొకారా వచ్చేసి. సో బొకారా ఆల్సో కూడా మనకి ఇక్కడ జర్మనీ, యూకే, బిలాయ్. సో ఫ్రాన్స్ అనేది మనకి డెవలప్ చేయలేదు. ఇక్కడ బొకారా కూడా రష్యా, యుఎస్ఎస్ఆర్ నుంచే మనకి హెల్ప్ వచ్చింది, దాంతో డెవలప్ చేసాం. రూర్కెలా స్టీల్ ప్లాంట్ వచ్చేసి జర్మనీ, దుర్గాపూర్ యూకే, బిలాయి రష్యా అండ్ బొకారా ఆల్సో రష్యా. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా దేన్ని గుర్తించారు? సో విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, రూర్కెలా స్టీల్ ప్లాంట్, సేలం స్టీల్ ప్లాంట్, ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. సో ఇక్కడ రూర్కెలా స్టీల్ ప్లాంట్ను మన ఇండియాలోని మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా గుర్తించారు. భారతదేశంలో ఉపాధి కల్పనలో రెండో అతిపెద్ద పరిశ్రమ ఏది? భారీ పరిశ్రమ, వ్యవసాయ పరిశ్రమ, కాగితపు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేది సెకండ్, ఎందుకంటే మనకి ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశంలో జనపనార మిల్లులు ఏ ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యాయి? సో మనం ఇది అబ్జర్వ్ చేస్తే పశ్చిమ ప్రాంతము, హుగ్లీ, చోటా నాగపూర్, మాల్వా.
సో మాక్సిమం వచ్చేసి ఈ ఇండస్ట్రీస్ ఈ జనపనార వచ్చేసి హుగ్లీలో ఉంది. క్రింది వాటిలో ఏ పరిశ్రమలో ముడి పదార్థాల ఉత్పత్తిదారులు, కార్మికులు యాజమాన్యంలో, నిర్వహణలో ఉంటారు? సో ముడి పదార్థాలకు సంబంధించింది ప్రభుత్వ సంస్థలు, భారీ పరిశ్రమలు, తేలికపాటి పరిశ్రమలు, సహకార రంగ పరిశ్రమలు. సో వీటిలో మాత్రమే కార్మికులు ప్లస్ యాజమాన్యంలో ఇద్దరు కూడా కలిసి ఉంటారన్నమాట. ఉత్పాదకత పెంచడం, నాణ్యతను పెరుగుపరచడం, జనపనారు రైతులను మంచి ధరను నిర్ణయించడం, హెక్టార్కు దిగుబడిని పెంచడం అనే లక్ష్యంతో జాతీయ జనపనారు విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించింది? సో ఇది 2005లో ప్రకటించింది. భారతదేశంలో విజయవంతమైన మొదటి వస్త్ర పరిశ్రమను 1884లో ఎక్కడ ప్రారంభించారు? సో మనకి తెలుసు, ఇది స్టార్టింగ్ వచ్చేసి బొంబాయిలోనే ఉంది. తర్వాత చిన్నగా చెన్నై, ఇంకా కొన్ని ప్లేస్కి మారిపోయినాయి. దేశంలో ఖనిజాధార పరిశ్రమల కేంద్రీకరణ అనువైన ప్రాంతంగా ఏది గుర్తింపు పొందింది? ఖనిజాలకు సంబంధించింది ఛోటా నాగ్పూర్ ప్లేటు అనేది బాగా ఫేమస్ చెందింది. దేశంలో మొదటి సిమెంట్ పరిశ్రమను ఎప్పుడు స్థాపించారు? చెన్నైలో 1904 సంవత్సరంలోని ఈ సిమెంట్ పరిశ్రమను స్థాపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ మేనేజ్మెంట్ ఉన్న ప్రదేశం ఏది? సో బొంబాయి, అహ్మదాబాద్, సూరత్, కోయంబత్తూర్. సో మాక్సిమం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే గుజరాత్, అహ్మదాబాద్ ఏరియాలోనే ఉంటుంది. క్రింది వాటిలో ఏ పరిశ్రమలు ఎక్కువగా తూర్పు భారత్లో విస్తరించాయి? జనపనారు పరిశ్రమలు తూర్పు భాగంలో ఎక్కువ ఉన్నాయి. ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి జాతీయ ఉక్కు విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2005 సంవత్సరంలోని. భారత్లో జనపనారు పరిశ్రమలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి? ముడి సరుకుల కొరత, విద్యుత్ కొరత, పాత యంత్రాలు, సింథటిక్ మెటీరియల్స్ నుంచి తీవ్రమైన పోటీ. సో ఆప్షన్ 4 సింథటిక్ మెటీరియల్స్ వచ్చిన తర్వాత జనపనారు పరిశ్రమలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆధునిక వస్త్ర పరిశ్రమ స్థాపనలో ముఖ్య పాత్ర వహించిన వారు ఎవరు? దాదాబాయి నవరోజీ, ఫిరోజీ, కోవర్జీ నానాబాయి దావర్ అండ్ ఎవరు కాదు. ఆప్షన్ 3 కోవర్జీ నానాబాయి దావర్. వ్యవసాయదార పరిశ్రమల లక్ష్యం ఏంటి? ఖనిజాలు వెలికి తీయటం, వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వస్తువులు తయారు చేయడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం. సో వ్యవసాయదార పరిశ్రమలు అంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వస్తువులను తయారు చేసి ఉంటాయి. భారతదేశంలో ముడి సరుకుల నుంచి అత్యధిక విలువ ఆధారిత ఉత్పత్తులున్న పరిశ్రమను గుర్తించండి. ఇక్కడ ఇండియాలోనే ఐటీ అనేది ఎక్కువ ఉంది, కానీ బట్ ఐటీలో ముడి సరుకులు ఏముండవు కాబట్టి సో టెక్స్టైల్ వస్త్ర పరిశ్రమలకి ఎక్కువ అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన PMKSY పథకం ఏ రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది? సో వస్త్ర పరిశ్రమ, ఆహార శుద్ధి, డైరీ రంగం ఏది కాదు. ఆహార శుద్ధి రంగం కోసం PMKSY బాగా కృషి చేస్తుంది. వస్త్ర పరిశ్రమకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియాగా ముంబైని పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా తిరుపూర్, తమిళనాడు. వీటిలో ఏది కరెక్ట్ కాదో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇది మాత్రం త్రిపూర్ కాదు. భారతదేశంలో ఎక్కువ పంచదార పరిశ్రమలు ఏ రంగంలో స్థాపించారు? సో పంచదార పరిశ్రమలు సహకార రంగంలోనే ఎక్కువ స్థాపించారు. ప్రస్తుతం చక్కెర కర్మాగారాలు ఏ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందుతున్నాయి? ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి అంటే దాదాపు దక్షిణ ప్రాంతంలోనే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం భారత్ నత్రజని ఎరువుల ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? భారత్ ఎరువుల ఉత్పత్తిలోని ప్రపంచంలోని 3వ స్థానంలో ఉంది. క్రింది వాటిలో ఏ పరిశ్రమ ఏ దేశంలోనైనా పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుంది? రసాయనిక పరిశ్రమలు, ఇనుము ఉక్కు పరిశ్రమ, ఎలక్ట్రానిక్ పరిశ్రమ, బొగ్గు. ఇక్కడ మాత్రం ఇనుము ఉక్కు పరిశ్రమలు అనేవి మనకి ఏ పరిశ్రమకైనా ఇంపార్టెంట్ మెటీరియల్ కాబట్టి అదే వెన్నెముకగా ఉంటుంది. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. వాదన ఏ. పెట్రోకెమికల్స్ తయారీ సామర్థ్యం నిర్మాణంలో పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలు వేచి చూస్తున్నాయి. కారణం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పాలిమర్ ఉత్పత్తులు పెరుగుతున్న డిమాండ్ తీర్చడం. సో ఇదిట్లో ఏది కరెక్ట్, దానికి రీజన్ ఏంటి? ఆప్షన్ 2 మనకి ఏ 2 సరైనవి, 6కు ఏ సరైనవి. సో రీజన్కి స్టేట్మెంట్కి కరెక్ట్గా సమాధానం ఉంది. దేశంలో ముఖ్యమైన ఉత్తర పారిశ్రామిక ప్రాంతాన్ని పేర్కొనండి. సో దేశంలో ఉత్తర పారిశ్రామిక అంటే మనకి తెలిసింది నార్త్ సైడ్ ఢిల్లీ, గుర్గావ్, మీరట్ ప్రాంతాలను కలిపి ఉత్తర పారిశ్రామిక ప్రాంతాన్ని అంటారు. ఆల్ఫ్రెడ్ వెబర్ పారిశ్రామిక స్థానం ప్రకారం పరిశ్రమల సిద్ధాంతాలను నియంత్రించే అంశాన్ని గుర్తించండి. సో పరిశ్రమల్ని ఖచ్చితంగా నియంత్రించేది రవాణా ఖర్చు. దేశంలో అత్యధిక అణు రియాక్టర్లు ఉన్న రాష్ట్రం ఏంటి? దేశంలో అణు రియాక్టర్లు తమిళనాడులోనే ఎక్కువ ఉన్నాయి. ఖనిజ వనరులకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. సూరత్లో వజ్రాలు ఉన్నాయి, అండ్ కాశ్మీర్లో కుంకోపు ఉంది, మోరాబాద్లో ఇత్తడి ఉంది, అండ్ కేత్రిలో ఇనుము మాత్రం అయితే లేదు. 2024 ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో తొలి 2 స్థానాలలో ఉన్న దేశాలను గుర్తించండి. సో ఇక్కడ మాత్రం చైనా, జపాన్ మాత్రమే తొలి 2 స్థానాలలో ఉన్నాయి.
పిఎం మిత్ర పార్కులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. తెలంగాణ, వరంగల్, మధ్యప్రదేశ్ తారు, ఉత్తరప్రదేశ్ లక్నో, ఆంధ్రప్రదేశ్ పరువాడ. ఆంధ్రప్రదేశ్ అనేది అసలు లేదు. మన దేశంలో చేనేత వస్త్ర పరిశ్రమలకు సంబంధించి కానిది గుర్తించండి. జీడిపికి తోడ్పడేది 2.3%, పారిశ్రామిక ఉత్పత్తుల్లోని 13%, పారిశ్రామిక ఎగుమతుల్లోని 12%, ఉపాధి కల్పనలోని వాటా 10 మిలియన్ల ప్రజలు. ఇది మాత్రం రాంగ్. అసలు 10 మిలియన్ల జనాభా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు. వస్త్ర ఎగుమతుల పరంగా భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. క్రింది పరిశ్రమల స్థాపనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. మొదటి ఉక్కు కర్మాగారం 1870 కుల్టి, పశ్చిమ బెంగాల్. మొదటి వస్త్ర పరిశ్రమ 1818 పోర్టుగాల్, పశ్చిమ బెంగాల్. మొదటి పంచదార పరిశ్రమ 1903 బీహార్. మొదటి జనపనార మిల్లు 1889 బొంబాయి. సో వీటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 4 మొదటి జనపనార మిల్లు వచ్చేసి ఇది మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో బేకర్స్ వాల్, రాజస్థాన్లోని గుజ్జర్లు, హిమాచల్ ప్రదేశ్లోని గద్దీస్ తెగకు చెందిన వారు ఏ పరిశ్రమకు కావాల్సిన ముడి సరుకులు అందిస్తుంటారు? సో బేకర్ వాల్స్, అంతేకాకుండా గుజర్లు, గద్దీస్ తెగ వీళ్ళందరూ ఏ పరిశ్రమకి రా మెటీరియల్ ఇస్తున్నారు? సో ఆప్షన్ 3 ఉన్ని పరిశ్రమ. అంటే అక్కడ షీప్ రైరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, దాని నుంచి ఉన్ని తీస్తారు. కింది వాటిలో ఏ పరిశ్రమ దాని సొంత ప్రధాన వినియోగదారుగా ఉంది? ఇనుము, ఉక్కు పరిశ్రమ, విమానయానం, ఆటోమొబైల్స్, రసాయన పరిశ్రమ. సో రసాయన పరిశ్రమ అనేది దాని సొంత ప్రధాన వినియోగదారుగా ఉంది. ఇవి మరి ఇండియన్ ఎకానమీలో సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఏదైనా ఆన్సర్ మిస్ చేసినా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. క్వశ్చన్ నెంబర్, రెస్పెక్టెడ్ ఆన్సర్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.